హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వింగ్ కార్నర్ తెలుగు. ఇప్పుడు నేను స్కర్ట్కి కట్ చేస్తున్నానండి. క్లాత్ని 4 ఫోల్డ్ మీద వేసుకోవాలి. లెంత్ వచ్చి 25 ఇంచెస్ అండి స్కర్ట్ లెంత్. విడ్త్ వచ్చేసి 2 మీటర్స్ అండి. 2 మీటర్స్ దగ్గర లైనింగ్ కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ని నేను అంబ్రిల్లా టైప్లో కట్ చేస్తున్నాను లైనింగ్ని. ఇది వేస్ట్ వచ్చేసేసి 25 ఇంచెస్ అండి. అందుకని నేను 4 ఫోల్డింగ్స్ మీద 6.1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే మనం కట్ చేసేటప్పుడు మనకి మార్కింగ్ 6.1 ఇంచెస్ దగ్గర వచ్చేటట్టు చూసుకొని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. నేను పైన స్కర్ట్ వచ్చింది కదా, దానికేమో బాక్స్ ప్లీటెడ్ పెడుతున్నాను. లోపల లైనింగ్కి అంబ్రెల్లా టైప్లో పెడుతున్నానండి. దీనికి లైనింగ్ కూడా స్కర్ట్ లెంత్కి నేను 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలండి. చేసేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. అన్ని డాట్స్ అనేది కలిపేసేసుకొని వీటిని ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. బ్యాండ్ అండి ఇది 4 ఇంచెస్ విడ్త్, 27 ఇంచెస్ లెంత్ అన్నమాట. అంటే మనది నడుం సైజ్ 25 కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అన్నమాట. నేను సైడ్కి ఖర్చుకు అన్నమాట ఉంచుకున్నాను. అంటే ఉంటాయి కదా సైడ్కి మనం అడ్జస్ట్ చేసుకునేటట్లు అలా పెట్టడానికి అన్నమాట 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి లైనింగ్కి కింద జాయిన్ చేస్తున్నాను. లైనింగ్కి అంచులు కుడుతున్నానండి. చివరి వైపు అంచులు కుడుతున్నాను ఫోల్డ్ చేసి. ఇలా మొత్తాన్ని లైనింగ్ మొత్తం ఇలా కింద బార్డర్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని నీట్గా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్కి నడుము సైజు ఉంటుంది కదా, ఆ నడుము దగ్గర మనం పైన పెట్టే క్లాత్ని పెట్టేసేసి ఇప్పుడు ప్లేట్స్ స్టార్ట్ చేసుకున్నామండి. ప్లేట్స్ని మనం 1.5 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్క ప్లేట్ 1.5 ఇంచెస్కి వచ్చేటట్టు ఇలా మనకి మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ ప్రకారం మనం ప్లేట్స్ని పెట్టేసేసుకోవాలండి. ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి తీయకుండా ఉన్న క్లాత్ని పెట్టేసేసి ఉన్నట్లుగానే కుట్టేసుకోవాలండి. సాగదీస్తే మరీ సాగుతుందండి క్లాత్. కాబట్టి కొంచెం క్లాత్ని బట్టి మనం ప్లేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే మాత్రం ఇలా సిల్క్ క్లాత్ తోటి ప్లేట్స్ని ట్రై చేయకండి. ఫస్ట్ కొంచెం స్టిఫ్గా ఉండే క్లాతుల మీద ట్రై చేసుకొని తర్వాత ఇలా జారిపోయే క్లాతుల మీద మాత్రం ఫస్ట్ ట్రై చేయకండి. ఈ విధంగా ప్లేట్స్ని మనం మార్కింగ్ పెట్టేసేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం 1.5 అంటే 3 ఇంచెస్ లాగా అటు ఒక 1.5 లోపలికి వెళ్తుంది ఇట్లాగనమాట. అటు ఒక ఫిల్ట్ పెట్టుకొని ఇటు ఒక ఫిల్ట్ పెట్టుకోవాలి. అంటే ప్లేటు ఎలా పెట్టుకోవాలి, స్కర్ట్కి బాక్స్ ప్లేటెడ్ సైజు మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటే ఎంత సైజు కావాలో అంత సైజు మీరు మన వేస్ట్ లెంత్ని బట్టి వేస్ట్ సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ఫిల్ట్లు కూడా బాక్స్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్నవి కూడా పెట్టుకోవచ్చు అండి. మన నడుముని బట్టి ఫిల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటా 2 ఇంచెస్ ఫిల్ట్ అన్నా ఉండాలండి. కనీసం 2 ఫిల్ట్లు కలిపి 2 ఇంచెస్ బాక్స్ ప్లేటెడ్ అటుకు ఇటుకు కలిపి ఒక 2 ఇంచెస్ అన్నా ఉంటేనే అందంగా ఉండిద్ది. 2 ఇంచెస్ కంటే తక్కువ ఉంటే అంతగా బాగుండదు. కాబట్టి ప్లేట్ ఎప్పుడైనా 2 ఇంచెస్ ఉండేటట్టు మ్యాక్సిమం 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని ఫిల్ట్లు అడ్జస్ట్ చేసుకుంటా పెట్టేసేయండి. ఇదిగోండి చూడండి ఇలాగే ఒక ఫిల్ట్ ఎడమ వైపుకి, ఒక ఫిల్ట్ కుడి వైపుకి.
కరెక్ట్గా మన లైనింగ్తో సమానంగా వచ్చేసేయాలి. మధ్యలో క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా కరెక్ట్గా అలా ఉందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటా పెట్టేసేసుకోవాలి. ముడతలు పడకుండా ఎక్కడ ఫిల్ట్ కరెక్ట్గా వచ్చేటట్టు. నేను 1.5 దగ్గర పెట్టుకొని ఫిల్ట్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. అంటే మనం తీసుకునే క్లాత్ని బట్టి కూడా మనం ఈ ప్లేట్లని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం సైజు పెంచుకోవడం కానీ కొంచెం సైజు తగ్గించుకోవడం కానీ చేసుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా క్లాత్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తాన్ని. ఇది సిల్క్ అవ్వడం వల్ల మీకు అంతగా కనిపించట్లేదు. కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే నీట్గా కనిపిస్తుంది మీకు వీడియోలో. ఇదిగోండి ఇలా కుట్టడం అయిపోయింది. ఇది కుట్టేసిన తర్వాత ఇలా ఇదిగోండి ఇలా ప్లేటెడ్ ఇలా కనిపిస్తాయండి. ఇదిగోండి ఇలా అన్నీ చూడండి ఈక్వల్ సైజులో వచ్చేసినాయి కదా. కింద దీనికి లేస్ వేసామన్నమాట. ఇప్పుడు మన సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ ఒక 9 ఇంచెస్ వరకు జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే 9 ఇంచెస్ దగ్గరికి నేను జిప్ ఒకటే యాడ్ చేస్తున్నాను సైడ్ వైపు. 2 సైడ్స్ 9 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనకి జిప్ జాయింట్ చేసేటప్పుడు కానీ కింద స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది. ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు 4 లేయర్స్ ఉంటాయి కదా, 2 లైనింగ్లు 2 పైన క్లాత్, అవన్నిటిని ఇప్పుడు నేను స్ట్రైట్గా జాయిన్ చేసేసుకుంటున్నాను. సైడ్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను జిప్ కోసం ఒక పీస్ తీసుకొని ఆ పీస్ని మిడిల్లో కట్ చేసేసి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేస్తున్నాను. 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగనమాట 9 ఇంచెస్ క్లాత్ని ఇలా కట్ చేసేసేసి ఇప్పుడు మనం జిప్ యాడ్ చేసుకుందామండి. జిప్ పెట్టేసేసుకొని ఇంకా స్టిచ్ చేసేసుకోవాలి. సింగిల్ పాదం జిప్ పాదం ఉంటే జిప్ పాదము, లేకపోతే సింగిల్ పాదంతో జిప్ని ఎప్పుడైనా సింగిల్ పాదంతో అటాచ్ చేసుకోండి. ఇదిగోండి జిప్పు కట్ అయిపోయింది. ఇప్పుడు మనం బెల్ట్ని స్టిచ్ చేసుకుంటున్న లైనింగ్ బెల్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. 25 ఇంచెస్ అయితే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. అంటే ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకొని 2 ఇంచెస్ మనకు కొంచెం లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకో, టైట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఎడ్జెస్ని 2 సైడ్ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు లంగాకి కింద వైపు పెట్టేసేసి నడుముకి స్టిచ్ చేసేసుకోవాలి. బెల్ట్ని కింద సైడు బెల్ట్ పెట్టేసేసి లైనింగ్ వైపు బెల్ట్ పెట్టేసేసి మనం స్టిచ్ చేసేసి తర్వాత పైకి తిప్పేసేసుకోవాలి. కింద ఏ క్లాత్ లేకుండా బెల్ట్ దగ్గరికి క్లాత్ ఉంటుందేమో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా క్లాత్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు పైకి ఫోల్డ్ చేసేసి మన పైకి స్టిచ్ చేసేసుకోవాలండి. స్టార్టింగ్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటా జరుపుకుంటా ఎక్కడ ముడతలు లేకుండా బెల్ట్ బాగా వచ్చేటట్టు కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం బెల్ట్నంతా. ఇదే అండి ఎక్స్ట్రా నేను మార్జిన్ ఉంచాయి కదా 2 ఇంచెస్, ఆ 2 ఇంచెస్కి ఉక్సులకి కాజాలకి అనమాట. ఇదిగోండి జిప్పు పైకి వేసేసి ఇక్కడ మనం ఉక్సులు కాజాల పట్టీ కోసం ఇంత ఎక్స్ట్రా పెట్టానండి. ఇదిగోండి చూడండి ఇలా వచ్చేసింది చూడండి నీట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.